శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడున్నటువంటి అపార్ట్మెంట్ కల్చర్ కావచ్చు, లేదా ఉన్నటువంటి స్పేస్ యొక్క కంజెషన్ అంటే ఇంట్లో ఉన్నటువంటి స్థలం సరిపోక కావచ్చు, వస్తువులు పెట్టుకోవడానికి అని చెప్పి ఇలాంటి బెడ్లని ఆర్డర్ చేస్తున్నారు. చాలామంది ఇళ్లలో ఇలాంటి బెడ్లు ఉంటూ ఉన్నాయి. అయితే ఇవి ఎంత మాత్రము మనకు మంచి ఎనర్జీనైతే ఇవ్వవు. ఎందుకనంటే మనం పడుకునే దాన్ని కింద ఎన్నో రకాలైనటువంటి వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్లేస్ కంజెస్ట్‌గా ఉందని చెప్పి, ప్లేస్ అడ్జస్ట్ అవుతుందని చెప్పి ఏం చేస్తారంటే చాలామంది ఇందులో దిండ్లు గానీ, బెడ్‌షీట్స్ గానీ, రోజు వాడేటటువంటి బట్టలు గానీ, లేదా కొంచెం క్లీన్ చేసే వస్తువులు గానీ, లేదా ప్లాస్టిక్ వస్తువులు గానీ, ఎలాంటి వస్తువుల్ని ఇక్కడ ఉంచుతూ ఉంటారు. అయితే ఇందులో వస్తువుల్ని ఉంచటం వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుంది తప్ప పాజిటివిటీ రాదు. చాలామంది ఏం చేస్తారంటే మేము వెండి వస్తువులను ఉంచుతున్నాము. ఇంకొంతమందేమో బంగారు గానీ, ఇత్తడి వస్తువులను గానీ ఉంచుతున్నాము. వాటి నుంచి ప్రాబ్లమ్ ఉండదు గదా! అంటే ఏవైనా వస్తువులే ఏవైనా ఎనర్జీని ఇస్తూ ఉంటాయి. అయితే మనం పూర్వకాలంలో చూసినట్లయితే నవార మంచాలు, కొత్త అల్లినటువంటి మంచాలు ఉండేవి. ఆ మంచాలకి కింది భాగంలో ఎలాంటి అడ్డు అనేది ఉండదు. ఎనర్జీ అనేది ఒక డైరెక్షన్ నుంచి ఇంకో డైరెక్షన్‌కి ఖచ్చితంగా ఫ్లో అవుతూ ఉండేది. అట్లా ఎనర్జీ ఫ్లో అవ్వడం వల్ల దానిపైన పడుకున్న వాళ్ళకి సుఖంగా నిద్ర రావడము, ఎలాంటి నెగెటివ్ ఎనర్జీ లేకుండా ఉండడం అనేది ఉండేది. ఇలాంటి మంచాలకు ఎనర్జీ ఫ్లో అవ్వడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. చాలామంది మనము చూసినప్పుడు కొత్త షూస్ అని, కొత్త బట్టలు అని చెప్పి అన్నీ వాటి వల్ల నెగెటివ్ ఎనర్జీ వస్తుంది తప్ప పాజిటివ్ ఎనర్జీ అనేది రాదు. ఇలాంటి వస్తువుల్ని ఉంచకపోవటం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తప్ప, ఈ వస్తువులన్నిటిని మనం ఉంచడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి మనశ్శాంతి లేకపోవటము, కారణం లేకుండా గొడవలు రావటం అనేది చాలా ఇళ్లల్లో చూస్తూ ఉంటాం.